తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ అండ్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ రెడ్డి గారు. 35,000 దేవాలయాల్ని రీసెర్చ్ చేశారండి. ఎక్కడెక్కడ ఎనర్జీ పాయింట్స్ ఉన్నాయి, మనం ఎందుకు వెళ్ళాలి, మనం ఏం బెనిఫిట్ పొందొచ్చు అసలు వెళ్ళడం వల్ల. అందులోనూ వారు ఎంతో సొంతంగా వాళ్ళ స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసిన ఎన్నో అనుభవాల్ని కూడా చెబుతూ ఉన్నారు. చాలా మంది రివ్యూస్ తీసుకుంటూ ఉన్నారు, చాలా మంది భక్తులతో మాట్లాడారు. అందులో భాగంగా 35,000 దేవాలయాల గురించి మనందరికీ చెప్పాలనే ఉద్దేశంతో వారు ముందుకు రావటం, అభ్యుదయ ఫౌండేషన్ స్థాపించడం, అలాగే ఒక ఇన్స్టా ద్వారా వీడియోస్ అన్ని కూడా వస్తున్నాయి, చూస్తున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే వారే కనిపిస్తున్నారు వాస్తవానికి. ఇంకొకటి ఏంటంటే, మనకి ప్రత్యేకంగా 108 దేవాలయాలు మనం చేద్దామని చెప్పి ప్రామిస్ చేశారు. అందులో భాగంగా మనం ఇప్పుడు 70వ దేవాలయం దగ్గర ఉన్నామండి. ఇంకా మరికొన్ని దేవాలయాలు ఉన్నాయి. అయితే ఇవాళ ఎంతో ముఖ్యమైనది, చాలా మంది రిక్వెస్ట్ చేసింది. 24 శాఖలు, 24 క్రాఫ్ట్స్ సినిమా వారికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వారు ఒక్కొక్కరుగా మా శాఖ గురించి చెప్పండి, మేము డెవలప్ అవ్వాలంటే ఎలా అని అడిగారు. అందులో భాగంగా కెమెరామెన్స్, సినిమాటోగ్రాఫర్స్, అలాగే టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో తెర వెనక పనిచేసేవారు, వారి కోసమే ప్రత్యేకంగా ఒక యాత్ర ఉంటుందన్నారు. ఆ డీటెయిల్స్ అన్ని ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. శ్రద్ధగా చూడండి. ఆ యాత్రను మీరు అందరూ కూడా చేసి డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నందకిషోర్ గారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. వెయిటింగ్ అసలు నెక్స్ట్ ఏంటి ఎలాంటి ఎపిసోడ్ ఎవరి కోసం అనేది చాలా మంది రిక్వెస్ట్లో ఇవి చెప్పగానే అసలు ఉంది అన్నారు. హ్యాపీ అనిపించింది. కెమెరామెన్ ఇప్పుడు ఇవాళ ఎంత చక్కగా మేం కనిపిస్తున్నామన్న మన వీడియో ఎంత బాగా వెళుతుందంటే కెమెరా కారణమే. అది దైవంతో సమానం మాకు నిజంగా. మరి అలాంటి వృత్తిలో ఉన్నటువంటి కెమెరామెన్స్, సినిమాటోగ్రాఫర్స్, వీళ్ళందరికీ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో వారందరికి ఉపయోగపడే దేవాలయాలు. మాకు కూడా మన అభ్యుదయ టీంకి అందరికీ కూడా కాల్స్ వస్తున్నాయండి. గీతాంజలి గారు కనిపిస్తే నెక్స్ట్ ఏ టెంపుల్ చెప్తారా, ఏ టెంపుల్ అడుగుతారా అని ప్రతి ఒక్కరు చాలా క్యూరియస్గా ఉన్నారు. సో అంటే మీరు అడిగే ప్రశ్నలు ప్రతి ఒక్కరికి సంబంధించినవి, అందరికీ కూడా మ్యాచ్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీ అనమాట. వాళ్ళు ఏం అడగాలనుకుంటున్నారో అవి మీరే అడిగేస్తున్నారు వాళ్ళ తరఫున. సో ఎవ్రీవన్ ఈజ్ సో హ్యాపీ. సో దీంట్లో మన సినిమాలో భాగంగా మనం ఆర్టిస్టుల గురించి, ఆ తర్వాత డైరెక్టర్స్ గురించి, వీళ్ళందరి గురించి చెప్పాము. సో ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే కెమెరామెన్స్, టెక్నీషియన్స్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. అంటే వీళ్ళని ఏ విధంగా కంపేర్ చేయొచ్చు అంటే, మన బాడీలో ఉన్న 7 చక్రాల్లో మూలాధార చక్రం లాంటి వాళ్ళు వీళ్ళు. ఎంతమంది ఉన్నా, ఎంతమంది ప్రొడ్యూసర్ ఉన్నా, డైరెక్టర్ ఎంత బాగున్నా, స్టోరీ రైటర్ ఎంత బాగా రాసినా, ప్రెజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. చాలా ఆ ప్రెజెంటేషన్ బట్టే సినిమాకు వెయిటేజ్. అవును. ఏ ఒక్కరు ఎంత ఎఫర్ట్ పెట్టినా వీళ్ళ ఎఫర్ట్ లేకపోతే అసలు బయటికి మన మూవీ చూడలేం, ఆ క్వాలిటీ రాదు మనకి. ఖచ్చితంగా. సో వీళ్ళు ఖచ్చితంగా చాలా కీ రోల్ పోషిస్తుంటారు. సో కాబట్టి వీళ్ళకి సంబంధించిన యాత్ర ఒకటి ఉంది. వీళ్ళు దాదాపుగా 5-6 రోజులు వీళ్ళు ఆ యాత్ర చేసినట్లయితే వీళ్ళ లోపల ఉన్న ఎనర్జీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎనర్జీ పాయింట్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. సో యాక్టివేట్ అయ్యి వాళ్ళకి దాంట్లో వీళ్ళకి కావాల్సినల్లా ఏంటంటే ఆ క్రియేటివ్ థింకింగ్ కావాలండి. వీళ్ళకి మెయిన్ ఆ క్రియేటివిటీ కావాలి. ఆ క్రియేటివిటీ ఏదో ఒక్కసారి వచ్చేస్తే దాన్ని ఉపయోగించుకునేది కాదు. వాళ్ళు సినిమాకి క్రియేటివిటీ కావాలి, సినిమాకి కొత్తదనం కావాలి. ప్రేక్షకులు ఆశించే కొత్తదనం ఎవరన్నా చూపించగలరంటే ఒక కెమెరామెన్ మాత్రమే చూపించగలరు. సో వీళ్ళకి ఏదో ఒకటి పట్టుకొని దాన్ని మొత్తం లాక్కొని లాస్ట్ దాకా లాగలేరు వీళ్ళు. వీళ్ళకి ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ డే. ప్రతి ఒక్క రోజు కొత్త రోజే వీళ్ళకి. సో ఇలాంటి వాళ్ళకి ఆల్రెడీ చాలా మనకు శాస్త్రాల్లో ఆధారితంగా సో వీళ్ళకి చెప్పబడిన వాటిల్లోకి వస్తే ఫస్ట్ టెంపుల్ చిదంబరం టెంపుల్ అండి. వీళ్ళకి ఎత్తుకోవడమే చిదంబరం టెంపుల్. సో ఇక్కడ నానుడి ఏంటంటే, శివుడు కాస్మిక్ డ్యాన్స్ రూపంలో మీకు కనిపిస్తారన్నమాట జనరల్ గా. సో ఇక్కడికి వచ్చి ఆ గర్భాలయం ముందు ఒక 5 నిమిషాలు మౌనంగా నిలబడుకోవడం వల్ల వీళ్ళకి ఆటోమేటిక్గా కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ప్రయోజనాల్లో మొదటిది వచ్చి వీళ్ళకి విజువల్ క్రియేటివిటీ పెరుగుతుందండి. విజువల్ క్రియేటివిటీ పెరుగుతుంది ఫస్ట్. ఆయన ఆటోమేటిక్గా ఆ నాడిని యాక్టివేట్ చేస్తాడు ఆయన. రెండోది వచ్చేసరికి ఆర్టిస్టిక్ ఇమాజినేషన్ పెరుగుతుంది. ఆ తర్వాత మూడోది వచ్చేసరికి ఫ్రేమ్ కంపోజిషన్ క్లారిటీ వస్తుంది. ఈ 3 కూడా వీళ్ళు ఎలాంటి సాధన లేకుండా అక్కడికి వెళ్ళి 5 నిమిషాలు నిలబడుకోగానే
మీరు ధ్యానం మౌనంగా ధ్యానం చేయగానే ఆటోమేటిక్గా ఈ 3 మీలో ఉన్నవి యాక్టివేట్ అవుతాయి. ఓకే. ఆ తర్వాత వీటిల్లో వీళ్ళకి ఈ టెక్నీషియన్స్కి కెమెరామ్యాన్కి సంబంధించిన ఒక సీక్రెట్ ఎనర్జీ పాయింట్ ఉందండి చిదంబరంలో. ఎక్కడ సార్? సో ఎక్కడ అంటే మీకు ఆ పాయింట్లో స్వామి ముందర ఎడమ పక్క నిలబడి స్వామి చేతికి ఎడమ పక్క బయట మీరు నిలబడి అక్కడ ఆ ఎడమ సైడ్ కరెక్ట్గా ఉండాలండి. మీరు చేయి సైడ్ ఉండి స్వామిని చూస్తూ ధ్యానం చేయాలి వీళ్ళు. ఓకే. కళ్ళు మూసుకొని ధ్యానం కాదండి, స్వామిని చూస్తూ మినిమం 5 నిమిషాలన్నా స్వామిని చూడగలిగితే స్వామి దగ్గర నుంచి స్ట్రైట్ గా వాళ్ళకి ఆ నాడీ యాక్టివేషన్ అనేది జరుగుతుంది. 5 నిమిషాలు వీళ్ళు చూడగలగాలి ఆయన కళ్ళు కానీ, ఆయన విగ్రహాన్ని కానీ, ఆయన పాదాలు కానీ. సో కళ్ళల్లో చూడడం వల్ల ఒక ఫలితం, పాదాలు చూడడం వల్ల ఒక ఫలితం, విగ్రహం మొత్తం చూడడం వల్ల ఇంకొక ఫలితం. సో ఈ క్రియేటివిటీకి సంబంధించిందంతా ఆయన కళ్ళల్లో ఉంటుందండి. అవి కానీ చూడగలిగితే చాలు. ఆ తర్వాత రెండోది వచ్చేసరికి శృంగేరి శారదా పీఠం. ఎందుకంటే అమ్మవారు ఖచ్చితంగా వీళ్ళకి ఆ జ్ఞానాన్ని, ఆ క్రియేటివిటీని, ఆ విజ్డమ్ని ఇవ్వాలి. ఇక్కడికి రాగానే వీళ్ళకి ఒక నాలెడ్జ్ అండ్ టెక్నికల్ ఇంటెలిజెన్స్ వస్తుందండి. ఆ టెక్నికాలిటీస్లో వాళ్ళు వినూతంగా ఉపయోగించే ఆ ఇంటెలిజెన్స్ అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది. దాదాపుగా రైటర్స్ కానీ క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా శృంగేరి అనేది చాలా ముఖ్యంగా. శృంగేరి అమ్మవారిని చూడంగానే వాళ్ళలో ఫస్ట్ ఆమె ప్రసాదించేదే ఆ జ్ఞానం ఏ రూపంలో ప్రసాదిస్తుంది అంటే క్రియేటివిటీ ఫామ్లో వాళ్ళకి ఇస్తుంది. సో అది అందరికీ ఇస్తుంది ఆమె, కానీ వీళ్ళకి పర్టికులర్గా దీనికి ఉపయోగపడుతుంది. మనం ఇంత మునుపు చెప్పిన వీడియోలో కూడా బెంగాల్ రైటర్స్ కూడా ఎక్కువ ఇక్కడ ఎందుకు వచ్చి సక్సెస్ అయ్యేవాళ్ళు అంటే వాళ్ళ క్రక్స్ లైన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు అండి. స్టోరీ లైన్ అంటాం సినిమా టెర్మినాలజీలో. ఆ స్టోరీ లైన్ కోసం వెయిట్ చేస్తారు, క్లైమాక్స్ కోసం వెయిట్ చేస్తారు. ఆ రెండింటి డాట్స్ కనెక్ట్ చేసుకోవడం ఇంటికి వెళ్ళి కనెక్ట్ చేసుకుంటారు. మరీ కొద్ది మంది అయితే మీకు వారాలు కూడా అక్కడి నుంచి వచ్చి శృంగేరిలో బయట ఒక రూమ్ తీసుకొని వీళ్ళు ఏం ప్రత్యేక సాధన కాదండి, అక్కడ ఉండడం చేత అది ఇంకొక కొండపైన ఉన్న క్షేత్రం కూడా ఆల్ఫా బీటా వేవ్స్ కూడా మీకు బ్రెయిన్లో చాలా యాక్టివ్గా ఉంటాయి. సో చాలా యాక్టివ్గా ఉంటుంది బ్రెయిన్ మీకు. ఆ తర్వాత ఈ అమ్మవారు ఆ యాక్టివ్నెస్తో పాటు ఆ క్రియేటివిటీ కూడా వరంగా ప్రసాదిస్తుంది అక్కడ ఆ క్షేత్రంలో అడుగుపెట్టిన వాళ్ళందరికీ కూడా. సో అది వీళ్ళకి కరెక్ట్గా నాడి అక్కడ యాక్టివేట్ కావడం, ఆ నది ఒడ్డును కూర్చోవడం, ఆ తర్వాత వాళ్ళు అక్కడ అమ్మవారి దగ్గర కూర్చొని ధ్యానం చేయడం, రాయడం. సో వీళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఆ అమ్మవారు ఫస్ట్ ఇచ్చేది ఒక టెక్నికల్ క్లారిటీ ఇస్తారు. ప్రతి దాంట్లో ఒక టెక్నికల్ క్లారిటీ ఉంటుంది. ఎడిటింగ్ జడ్జిమెంట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఈ ఎడిటింగ్ జడ్జిమెంట్ అనేది ఆ జడ్జిమెంట్ చాలా ఇంపార్టెంట్. ఆ పవర్ ఆమె ఇస్తుంది. ఆ తర్వాత సౌండ్ అండ్ విజువల్ బ్యాలెన్స్, సౌండ్ అండ్ విజువల్ బ్యాలెన్స్ కూడా ఈ 3 వాళ్ళ అంతర్లీనంగా ఉన్న నాడిలో ఉన్న వాటిని అమ్మవారి ఒక దర్శనం చేతనే ఇవి యాక్టివేట్ అవుతాయి. సో జనాలు ఏం చేస్తారంటే కొంచెం రైటర్స్ కదండి, వాళ్ళ క్రియేటివిటీ ఎలా ఉంటుంది అంటే మనం జనరల్గా పోయి దండం పెట్టుకొని వచ్చేస్తాం, ఆ ఫలితం తీసుకొని వచ్చి ఇంటి దగ్గర ఏదో మనం ఎంజాయ్ చేసుకుంటాంలే మనకి ఇంటి దగ్గర వస్తుంది. కానీ వీళ్ళు చూడండి అమ్మవారి ఫలితం ఎంత వచ్చిందో చూడడానికి వాళ్ళ స్టోరీ లైన్ రాస్తారు, అక్కడే రాసుకుంటారు, వెయిట్ చేస్తారు. అది 1 రోజా 2 రోజులా వెయిట్ చేసి ఆ స్టోరీ లైన్ వచ్చేదాకా రారు వాళ్ళు బయటికి, శృంగేరి దాటి రారు వాళ్ళు. సో వాళ్ళలో టీం కూడా వచ్చేవాళ్ళండి, కెమెరామెన్స్ వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. సో అప్పుడు అక్కడి నుంచి మేము అక్కడి నుంచి తీసుకొని స్టార్ట్ చేసాం. సో అక్కడి నుంచి తీసుకొని స్టార్ట్ చేస్తే ఇది రైటర్స్ కి ఈ విధంగా, కెమెరామెన్స్ కి ఆ విధంగా 2 విధాలు అమ్మవారి ప్రయోజనాలు ఇస్తున్నారు. సో ఆ తర్వాత ఇంకా అంతటితో వాళ్ళ రైటర్స్ డైరెక్టర్స్ అంతటితో ఆగిపోతే వీళ్ళకి ఇంకా యాత్ర ఉందండి. వీళ్ళకి ఇప్పుడు 2 ఆలయాలే కంప్లీట్ చేస్తుంది, ఇంకా 5 ఆలయాలు ఉన్నాయి. మొత్తం 7 ఆలయాలు. మామూలుగా అయితే 7 రోజుల్లో సంవత్సరానికి ఒక్కసారైనా వీళ్ళు చేయవలసిన రీఛార్జ్ చేసుకోవాల్సిన ప్లేసెస్ ఇవి. సో 3వ దగ్గరికి వచ్చేసరికి కొల్లూరు మూగాంబిక టెంపుల్ అమ్మవారు. ఈ అమ్మవారు కూడా ఏం చేస్తారు అంటే శారదమ్మ వారిలాగానే క్రియేటివ్ ఎనర్జీని యాక్టివేషన్ చేస్తారండి. ఇక్కడ అమ్మవారు ఎందుకు అంటే ఆమె ఎందుకు ఇస్తారంటే 3 శక్తుల సమ్మేళనం కాబట్టి. కొల్లూరు మూగాంబిక అమ్మవారు 3 శక్తుల సమ్మేళనమే అమ్మవారు.
సో ఇక్కడ రాగానే వీళ్ళకి మళ్ళీ క్రియేటివిటీ ఇంకా కొంచెం షార్ప్ అవుద్ది. రెండోది వచ్చి ఆ ఫేమ్ వస్తుంది వీళ్ళకి, అమ్మవారు ఫేమ్ ఇస్తారు. అంటే ఒక బ్రేక్ త్రూ అనేది అమ్మవారు 3వ టెంపుల్లోనే ఇస్తున్నారు వీళ్ళకి. ఆ తర్వాత ఒక రికగ్నిషన్ అండి, అందరిలో గుర్తింపు. ఇంకా 4వ టెంపుల్ మనం ఎప్పుడూ చెప్పుకునే టెంపుల్, 24 గంటలు. అంటే మనం ఆ 2 టెంపుల్ చెప్పుకొని ఇంకేం చెప్పలేము. ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా. సో దాంట్లో 4వ టెంపుల్ వచ్చేసరికి అరుణాచలేశ్వరుడు. ఈ అరుణాచలేశ్వరుడు వీళ్ళ ఫోకస్ అండ్ విజన్ ఇస్తారండి. సో వీళ్ళకు కూడా డాక్టర్స్ పాయింట్ లో మనం ఎలా చెప్పుకున్నామో, నంది దగ్గర నంది ముందు వీళ్ళు నిలబడాలండి. వీళ్ళ ఎనర్జీ పాయింట్ ఏదన్నా ఉంది అంటే నంది ముందు నిలబడాలి. నంది ముందు నిలబడి ఆ కళ్ళల్లో చాలా తీక్షణంగా 3 నుంచి 6 నిమిషాలు ఆ నంది కళ్ళల్లో, నంది భగవానుడి కళ్ళల్లో చూస్తూ ఉండాలి. వీళ్ళు చూస్తూ ఉండడం వల్ల అక్కడి నుంచి ఎనర్జీ వీళ్ళకి వచ్చి, ఆ ఎనర్జీతో పాటుగా వీళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏదైనా ఉన్నాయంటే విజన్ క్లారిటీ ఇస్తాడు ఆయన, నంది భగవంతుడి వీళ్ళకి. ఆ కన్ఫ్యూజన్స్, ఆ భయాన్ని, ఈ రెండింటిని తీసేస్తాడు ఆయన. సో ఆ తర్వాత గర్భాలయంలో మీరు ఆయన చూసేటప్పుడు సేమ్ డాక్టర్స్ లాగా వీళ్ళు అక్కడ గర్భాలయంలో అడుగు పెట్టిన 2వ సెకండే వీళ్ళకి అతను ఏం చేస్తాడంటే కెరీర్ బ్రేక్ త్రూ ఇచ్చేస్తాడు. ఈ కెమెరామెన్స్, టెక్నీషియన్స్ అందరికీ కెరీర్ బ్రేక్ త్రూ ఆయన నిలబడుకున్న 2వ సెకండ్లోనే స్టార్ట్ అవుతుంది. సో అక్కడ మినిమం వీళ్ళు 6 సెకండ్లు గర్భాలయంలో ఉండగలిగితే చాలు. వీళ్ళకి ఆటోమేటిక్గా ఆయన అది 5వ క్షేత్రం వచ్చేసరికి మన తిరుమల ఖచ్చితంగా ఉంటుంది. సో తిరుమల, ఈ తిరుమల ఏం చేస్తారంటే ఆ గర్భాలయంలో మీరు వెళ్తూ వెళ్తూ ఉండగానే మీకు ఆల్రెడీ ఆయన డెస్టినీని యాక్టివేట్ చేసేసి ఉంటారు. మీకంటూ డెస్టినీ యాక్టివేషన్ పాయింట్ అంటారు దాన్ని, వీళ్ళ భాషలో చెప్పాలి అంటే. ఆ డెస్టినీ ఆయన ఫిక్స్ చేసేసి ఉంటాడు అక్కడ. సో మీరు అందుకే అండి రిపీటెడ్గా ఆర్టిస్టుల కన్నా, డైరెక్టర్స్ కన్నా టెక్నీషియన్స్ చూడవలసిన ప్రదేశం ఏదైనా ఉందంటే తిరుమల. వీళ్ళు సినిమాకి చూడాల్సిందే. వీళ్ళు కనీసం సినిమాలో మధ్యలో ఏమన్నా వీళ్ళకి ఆ క్రియేటివిటీ ఎక్కడ తగ్గిందో అక్కడికి వెళ్ళి రీఛార్జ్ చేసుకోవాల్సిన ఇమ్మీడియట్ పాయింట్ ప్లగ్ ఇన్ ఏదైనా ఉంది అంటే తిరుమల. ఆ తర్వాత దర్శనం ఇంకేం లేదండి. దర్శనంతో పాటు వీళ్ళకి తలనీలాలు సమర్పించడం అనేది మ్యాండేటరీ అండి. స్వామి వీళ్ళ దగ్గర నుంచి కోరుకునేది ఏదన్నా ఉంటే ఆ తలనీలాలని ఖచ్చితంగా కోరుకుంటారు. లక్ష్మీ సిద్ధి కూడా ఇక్కడే వస్తుంది వీళ్ళకి. సో తర్వాత వచ్చేసరికి 6వ టెంపుల్ వచ్చేసరికి గుప్త శని టెంపుల్ అండి, కుచ్చనూరులో ఉన్న గుప్త శని టెంపుల్. ఈ టెంపుల్లో వీళ్ళు చేయవలసిన ప్రక్రియ అంతా కూడా ఒక దీపం వెలిగించడం, నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించడం, స్వామి వారి దగ్గర మౌనంగా 6 నుంచి 23 నిమిషాలు, 6 నుంచి 23 నిమిషాలు. ఎందుకంటే ఇక్కడ శని భగవంతుడే ప్రధాన దేవుడు, ఈయన ఉపదేవుడు కాదండి. ఆయన స్వయంభూ కూడా, ఈ క్షేత్రంలో ఆయన స్వయంభూ కూడా. ఈ స్వయంభూ క్షేత్రంలో వీళ్ళు ఆ నదిలో స్నానం చేసి స్వామి ముందర 6 నుంచి 24 నిమిషాలు వీళ్ళు కూర్చోవాలండి. అలా కూర్చోవడం వల్ల వీళ్ళకి ఏమవుద్ది అంటే మీకు వీళ్ళల్లో ఉన్న శని భగవంతుడు ఇచ్చే వీళ్ళకి ఏదన్నా ఇస్తే క్రియేటివిటీకి అడ్డంకులు ఏమన్నా ఉన్నాయనుకో, వీళ్ళ పాత కర్మలు, వీళ్ళ పాతవి ఏమన్నా ఉంటే అవన్నీ కట్ చేస్తాడు ఆయన. కట్ చేసి ముందు ఏమన్నా అవరోధాలు ఉన్నా, మీకు ముందర ఏమన్నా ఒక అవరోధాలు ఉన్నా ఆ అవరోధాలు రానియకుండా ఒక షీల్డ్ లాగా ఏర్పాటు చేస్తాడండి శని భగవంతుడు. రక్షణ ఆయనకి ఎందుకు అంటే వీళ్ళ ఆ ప్రజెంటేషన్స్లో వీటిల్లో అలా చూపించడం తనకు చాలా ఇష్టం. శ్రామిక జీవులు అంటే చాలా ఇష్టపడే వ్యక్తి ఎవరన్నా ఉంటే శని భగవంతుడే. సో ఇక్కడికి వీళ్ళు రాగానే ఆయన దగ్గర అది యాక్టివేట్ చేసుకోగానే ఆ యాత్ర అందరితో పూర్తండి. 7వ టెంపుల్ నేను చెప్పింది వీళ్ళకి ఆప్షనల్. సో ఈ 6 ఖచ్చితం, ఈ 6 అయితే ఖచ్చితం, ఈ 6 టెంపుల్స్ అయితే ఖచ్చితంగా తిరగాలి. 7వ టెంపుల్ వచ్చేసరికి ఆప్షనల్ అండి, ఇది కంపల్సరీ కాదు. సో వీళ్ళకి రాహుకేతు దోషం ఉన్న వాళ్ళు కాళహస్తి టెంపుల్కి వెళ్ళి
ఆ కాళహస్తి టెంపుల్లో వీళ్ళు రాహుకేతు పూజ అనేది చేయించుకోవాలి. ఓకే. సో రాహుకేతు పూజ చేయించుకోవడం వల్ల వీళ్ళకి ఏదన్నా మిస్‌డైరెక్షన్స్ గానీ, ఏమన్నా డెల్యూషన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నా, ఆ పొరలు, ఆ లేయర్స్ ఏమన్నా ఉన్నా, ఆ లేయర్స్ అన్నీ కట్ అవుతాయి. సో కట్ అయ్యి ఆ రాహుకేతుతో ఇంకా కొంచెం ప్యూరిఫికేషన్ జరగదు. ఇంకొంచెం యాక్టివ్‌గా, ఇంకొంచెం అగ్రెసివ్‌గా కూడా వర్క్ చేయగలరన్నమాట. సో ఈ 7వ టెంపుల్ అనేది మాత్రం ఆప్షనల్ అండి వాళ్ళకి. సో వెళ్ళేవాళ్ళు వెళ్తే మంచిది. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సంవత్సరానికి ఒకసారి వీళ్ళు వెళ్ళాలి. రాహుకేతు అయితే ఖచ్చితంగా చేయించుకోవాలి. సార్, ఇప్పుడు మొత్తంగా ఈ 7 దేవాలయాలు చెప్పారు. ఖచ్చితంగా 7 క్షేత్రాలు చూడవలసిందే. వీటికి టైం లిమిట్ ఏమైనా ఉందా? లేకపోతే ఎప్పుడైనా వెళ్ళొచ్చా? ఇప్పుడు సంవత్సరంలో ఒకసారి అన్నారు. కుదిరిన వాళ్ళు 2, 3 సార్లైనా వెళ్తారు. విడివిడిగా వెళ్ళొచ్చా? లేదు వరుస క్రమంలోనే వెళ్ళాలా? ఎన్ని రోజుల్లో వెళ్ళాలి? సో వీళ్ళు ఏ రోజైనా సరే అండి, వీళ్ళు స్టార్ట్ చేయవలసిన యాత్ర సోమవారం స్టార్ట్ చేయాలి. సోమవారం రాహుకాలం అయిపోయిన తర్వాత 7:30, 9 తర్వాత పొద్దున్నే లేదా 7 గంటల లోపలైనా సో స్టార్ట్ చేస్తే వీళ్ళకి ఆ శక్తి యాక్టివేషన్ అయ్యేది ఉందండి. ఇప్పుడు మనం 7 ఆలయాల గురించి చెప్పుకున్నాం, కానీ వీళ్ళకి ఒక ప్యాటర్న్ ఉంది. మొదట ఏ ఆలయంకి వెళ్ళాలి, చివరిగా ఏ ఆలయానికి వెళ్ళాలి. సో దీంట్లో ప్రప్రథమంగా వీళ్ళు వెళ్ళవలసిన ప్లేసెస్ శృంగేరి. శృంగేరి దగ్గర నుంచి వీళ్ళు మొదలు పెట్టాలండి. ఆ తర్వాత రెండో దగ్గరికి వచ్చేసరికి కొల్లూరు మూగాంబికాదేవి. ఆ తర్వాత 3వ టెంపుల్ వచ్చేసరికి చిదంబరం. 4వ టెంపుల్ వచ్చేసరికి కుచనూరు శనేశ్వర టెంపుల్, గుప్త శని. ఆ తర్వాత 5వ టెంపుల్కి వచ్చేసరికి అరుణాచలం. ఆ తర్వాత 6వ టెంపుల్కి వచ్చేసరికి తిరుమల. తిరుమల తర్వాత 7వ టెంపుల్కి వచ్చేసరికి కాళహస్తి అనేది ఆప్షనల్. ఈ విధంగా వీళ్ళు యాత్ర ఈ ప్యాటర్న్లోనే చేయాలి. ఈ ప్యాటర్న్లో చేయడం వల్ల ఒక ఎనర్జీ గ్రిడ్ యాత్ర అంటారండి ఇది. ఆ ఎనర్జీ అనేది ఆ విధంగా ఫ్లో స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. కాబట్టి వీళ్ళు మొదలు పెట్టడం శృంగేరిలో, లాస్ట్ కాళహస్తి అనేది ఆప్షనల్. బట్ తిరుమల అనేది మాత్రం కంపల్సరీ. తిరుమల కంపల్సరీ. ఒకవేళ మేము ఆలయాలకి వెళ్ళలేము సార్, ఇప్పుడు ఇవి ఎన్ని రోజుల్లో చేయాలి సార్? అలా కూడా ఇవి జనరల్ గా అండి వీళ్ళకి చెప్పింది అయితే 7 days, 1 week. ఇంక దీని లోపల మాకు టైం లేదు, మా షెడ్యూల్స్ లో బిజీ అనుకున్న వాళ్ళు ఇంకా వాళ్ళ ఇష్టం. కానీ ప్యాటర్న్ మాత్రం మిస్ కాకూడదు. శృంగేరి నుంచి కాళహస్తి వరకు ప్యాటర్న్ అనేది మాత్రం మిస్ కాకూడదు. సో ఒకవేళ మేము వెళ్ళలేని స్థితిలో ఉన్నాం, మేము ఇంట్లోనే ఉండగలం అనుకునే వాళ్ళకి ప్రతిరోజు వీళ్ళు దీపం వెలిగించాలండి. ఇంట్లో వాళ్ళ పూజ రూమ్లో దీపం వెలిగించి సరస్వతి మంత్రం ఏదైతే ఉంటుందో ఆ సరస్వతి మంత్రాన్ని 108 సార్లు వీళ్ళు ఖచ్చితంగా పఠనం చేయాలి. సో అక్కడ ఇంట్లో కూర్చొని వీళ్ళ సరస్వతి మంత్ర పఠనం వల్ల కూడా వీళ్ళకి క్రియేటివిటీ, దాని మీద ఫోకస్, ఆ లెర్నింగ్, ఈ 3 పెంచుతాయండి. ప్రయోజనాలు ఇంట్లోనే ఉన్నాయి. సరస్వతి మంత్రం, సరస్వతి నమస్తుభ్యం, ఏదైనా సరస్వతి మంత్రానికి సంబంధించింది ఏదైనా పర్వాలేదండి. ఆ మంత్రాన్ని ప్రతిరోజు వీళ్ళు స్నానం చేసి ఇంకా సూర్యోదయానికన్నా ముందు చేయడం వల్ల ఇంకా ప్రయోజనాలు. ఒకవేళ ఏమన్నా ఎందుకంటే వీళ్ళు లేట్ నైట్ షూట్స్, వీళ్ళు బిజీ వల్ల ఏమన్నా ఉన్నా స్నానం చేసిన వెంటనే వీళ్ళు పూజ రూమ్లో ఆ 108 సార్లు సరస్వతి మంత్రాన్ని చేయడం వల్ల వీళ్ళకి ఆటోమేటిక్గా ఫలితాలు కూడా వస్తాయి. డైలీ చేసుకోవాలి చక్కగా రోజు. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ కమిట్ అయిపోయి ఉంటారు, సినిమా స్టార్ట్ అయిపోయి ఉంటుంది, కొంతమందికి ఒక 6 months వరకు అవ్వదేమో, వెంటనే వెళ్ళాలనిపిస్తుంది. అలా వెళ్ళలేని వాళ్ళు ఈ ప్రక్రియని ఫాలో అయితే బెటర్. బట్ థ్యాంక్ యూ సార్, అడగగానే చెప్పారు. చాలా మంది ఇలా అడుగుతున్నారండి టెక్నీషియన్స్, అంటే మరి మాకు వర్తిస్తుందా అని అడుగుతారు. సో 24 Crafts లో ఉన్న విభాగాలు ఎవరైతే ఉంటారో తెర వెనక పని చేసేవాళ్ళు దాదాపుగా అందరూ, కెమెరామ్యాన్లు, సినిమాటోగ్రాఫర్స్ కావచ్చు, పెద్దవాళ్ళు, తర్వాత డిఓపీలు, వీళ్ళందరూ కూడా ఎడిటర్స్ కూడా. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవైతే ఎస్సీఓలు కావచ్చు, బ్యాక్ వర్క్ చేసే వాళ్ళు అందరూ బ్యాక్ వర్క్ చేసే వాళ్ళు, క్రియేటివిటీతో సంబంధం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆ శక్తి, క్రియేటివిటీని ఎవరైతే వినియోగించుకొని వాళ్ళ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళందరూ కూడా చేయవలసిన ప్యాటర్న్ అండి ఇది. కనీసం సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం వల్ల వీళ్ళ ఎనర్జీని వీళ్ళు యాక్టివేట్ చేసుకుంటారు. లేని వాళ్ళు ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా సరస్వతి మంత్రాన్ని కానీ క్రమం తప్పకుండా చేయాలండి. ప్రతిరోజు చేస్తూ ఉంటే మీకు ఆ ఎనర్జీ ఎప్పుడు లైవ్లో ఉంటుంది.
సో అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి.